గవర్నమెంట్ అన్నప్పుడు గరీబోని చదవాలి. ఉమ్, గరీబోల కడుపు కొడితే ఏమొస్తుంది దానికి? ఉమ్. కానీ గతంలోనే మేము ఎన్నికలప్పుడు చెప్పాము మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పాము. అందుకే ఇప్పుడు ఈ ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. మూసి ప్రక్షాళన చేస్తామంటే ఈ 6 స్కీములు అమలు చేస్తున్నాడు, ఒకటి చేయలే. మళ్ళీ ఇదే ముందుగా ఎందుకు చేస్తుండు? ఆ, ఇప్పుడు మహిళలకు 2,500 అభివృద్ధి ఇస్తున్నాడు. ఉమ్, ఆ పింఛన్లు 2,000 4,000 చేస్తున్నాడు. ఉమ్, రైతు బంధువులు ఇస్తానికి రైతు బందే లేదు. ఆ రైతుల కడుపు కొట్టిండు. ఆ ఊర్ల పంటి వచ్చేసి ఈడ గరీబుల ఉన్న ఇల్లు లేకుండా వాళ్ళు దోమలల్లా ఆ అంతా మురికి వాసనకు ఉమ్, దానికి దీనికి బతికేటోళ్ళకు ఉమ్, ఏమి బతుకు లేకుండా చేస్తుంటే ఎట్లా? వాళ్ళు ఏదో విధంగా బతుకుతుర్రు, ఉమ్. ఏదో విధంగా బతుకుతుర్రు. వాళ్ళకు కావాల్సింది ఏంది? పొద్దున పోవాలి, అడ్డ మీద కూలి ఇవ్వాలి. ఆ చిన్న పిల్లలు ఆడపిల్లలకు అప్పులు సప్పులు వేసి పెళ్లి చేయాలి. ఉన్న కాడికి అప్పులు వాళ్ళు ఆర్కిఫై చేసుకొని లేరు కదా. ఉమ్, ఓడో దళారి గాడు ప్లాటింగ్ చేసినప్పుడు ఏం చేసిర్రు మీరు? ఉమ్, ఆ దళారి గాని పట్టుకోర్రి. ఉమ్, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్ల మీద వాళ్ళ మీద వాళ్ళ ఫోర్స్ల మీద వాళ్ళ హిమ్మత్ మీద ప్లాటింగ్లు కబ్జా చేసారు. కొండరాళ్ళు ఎవడైతే కబ్జా చేయలే కదా. ఇప్పుడు నీది కాదమ్మా ఇది గవర్నమెంట్ అని చెప్పి ఏమన్నా గవర్నమెంట్ పట్టా చూపించాలని నిలగొట్టుర్రి, ఉమ్, వాళ్ళ ఇల్లు గుల్లగొట్టుర్రి. ఉమ్, వాళ్ళ తినే అన్నంలో మట్టి పోయి నడుస్తుంది. ఉమ్. ఇది ఎట్లా? లేక కానీ లేక ఇవన్నీ పట్టా భూములు, ఇవన్నీ పట్టా ఉన్నాయి వీళ్ళందరికీ కూడా. వీళ్ళందరూ పట్టాదారుల బా, వీళ్ళందరూ కౌలుకారులు. అప్పుడు కౌలుకారులు వీళ్ళందరూ ఆ గడ్డి గిడ్డి చేసుకుంటా కొన్ని 60 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. వాళ్ళు 67 ఏళ్ళ నుంచి పట్టాదారులే వాళ్ళు. ఆ, ఇప్పుడు వాళ్ళని కాదని ఎవరు రాలేరు. అవును. ఇప్పుడు వాళ్ళు గడ్డి కోసుకుంటా చెట్లు నాటుకుంటా అరటి చెట్లు నాటుకుంటున్నారు కాబట్టి ఇవి మిగిలినాయి. ఉమ్, ఇప్పుడు ఈ రోజు కూడా మిగిలినాయి ఇంకా. లేకపోతే ఏ ఫ్యాక్టరీలో ఏ పార్కింగ్లో వచ్చి ఉంటుండే అందులో. ఉమ్, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అద్దులా నా అద్దు అన్నట్టుగా ఉన్నారు కాబట్టి అవి మిగిలి ఉన్నాయి ఇంకా. ఉమ్, అవి లేకుంటే ఇవి ఈ రోజు ఏమి మిగలకపోయి ఈడ. ఉమ్. అది కానీ పరిస్థితి. వీళ్ళందరూ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళే ఇక్కడ. ఆ, ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉంటున్నారు. అవును. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చి సడన్ గా ఇదంతా ప్రభుత్వ భూమి, ఇదంతా ఖాళీ చేయాలంటే ఏంటి పరిస్థితి? డ్రామా మొత్తం హైదరాబాద్ డ్రామా ఇది. ఆ, హైదరాబాద్ డ్రామా. ఈ ఈ లెక్కలో పోతే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏముందంటే వాడిదంతే కింద పడతా, వీడిదంతే కింద పడతా, ఎవరిదంతాడో దండని నేను దన్నేటోళ్ళని దంతా వీళ్ళు లేకుండా పోతారు. ఇక 50 ఏళ్ళ దాకా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండా చేస్తా అని అడుగున్నాడు ఆయన. ఆ, కింద మీద వాడు ఏదో సీఎం అయిపోయినా, ఉమ్, ఇక నా తర్వాత ఎవరు సీఎం అవుతాడో నేను కూడా చూస్తా అని అడుగున్నాడు ఆయన. ఆ పొంగులేటి సుధాకర్, ఆ కోమటిరెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళందరినీ ఎక్కడ దారి లేకుండా వేసేసిండు ఉమ్, వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు పోయి టీఆర్ఎస్లో కలుద్దామా బీజేపీలో కలుద్దామా అనకుండా వేసేసిండు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మిగిలిందల్లా ఏముంది? ఇక ఎవడెట్లా పోతారో ఓరు. ఇక మీరు ఎక్కడ పోకుండా చేసినా నేనున్న రోజులు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, మీకు బతుకు లేకుండా చేస్తా అని అడుగున్నాడు ఇక ఆయన. కానీ కొంతమంది పాపం రీసెంట్ గా అమీర్పూర్ లో చూసాం మనం. ఒక 7 రోజులు అవుతుంది, ఒక వారం రోజులే అవుతుంది గృహప్రవేశం చేసి. కానీ బిల్లా 1,2 కోట్లు పెట్టి అరే కట్టుకున్నారు. ఎల్లుండి దసరాకు ఉందంట అబ్బాలది. ఆ, దసరాకు పాలు వంగించుకొని గృహోపయోగం చేద్దామని అనుకురంట. ఆ, ఎన్ని ఆశలు పెట్టుకొని ఎన్ని కళలు కానీ వాళ్ళు రోజు 3 పూటలు తినేదానికి ఆ, వాళ్ళు రోజు ఎన్ని పూటలు తినిండొచ్చు, ఎన్ని పైసలు కూడా పెట్టుకుండొచ్చు, ఆ, వాళ్ళు ఎట్లా బతికిండొచ్చు. ఉమ్, వాళ్ళు ఇవాళ ఒక ఇల్లు ముంగిలి కట్టుకుర్రు అంటే ఉమ్, వాళ్ళు ఎంత శ్రమించి ఎన్ని పూటలు పస్తులు ఉండితే గానీ ఆయనకు ఒక ఇల్లు గూడైంది. ఉమ్, ఆ పాప ఆ అమ్మాయి మాత్రము ఉమ్, ఆ అమ్మాయికి నా లెక్క ఒక బూతు భాష కూడా వస్తలేదు ఈ రేవంత్ రెడ్డి గారిని తిడదామంటే. ఉమ్. అది తిట్టాల్సిందేనా? అసలు తిట్టాల్సిన అవసరం ఉందా? అలా తిట్టాల్సింది కాదు, ఆ, తొక్కాలే. అదే కాలువలేసి తొక్కాలే అని. ఆ, ఆ, మీ అన్నిళ్ళు గులగొట్టుకో. ఆ, మీ అన్నది ఉంది కదా, ఆ, ఎఫ్టీఎల్ జోన్లోనే ఉంది కదా, గులగొట్టు ముందు కదా. ఉమ్, అరే అన్ననే కాదన్నాడు, ప్రజలు ఎంత అన్నాడుగా, ప్రజలు కూడా ఫీల్ అవుతారు. ఉమ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి గులగొట్టు, ఆ మహేందర్ రెడ్డి గులగొట్టు, ఉమ్, ఇవన్నీ ఉన్నాయి కదా. అందు గులగొట్టు, ఎంఐఎం ఉంది గులగొట్టు. ఉమ్, ఆ, అవన్నీ సినిమాలన్నీ ఆడ ఫోటోలు చూపించి ఈ బీద సాదాల మీద పడితే వానికి ఏమొస్తుంది చెప్పు? ఏమైతే చెప్పు? మంచిగా అనిపించలేదు రేవంత్ రెడ్డి అరే గారు. 1000 మంది అనుకో అబ్బా, 1000 మందిలో ఒక్కరు ఉసురు కలకలన దాగి పోతాడు. ఆ, ఎవ్వరి ఉసురు కలకల మంచిది కాదు. పొద్దుగాలు లేస్తే
పెళ్ళాం పిల్లలు నా పెళ్ళాము నా ఇల్లు అని ఓ పళ్ళు తోమకుండా బయటకు వెళ్ళినా ఇప్పుడు నేను బ్రష్ కూడా చేయలే నేను నాకు నేను టైంపాస్ తిరగడానికి వెళ్ళినా బ్రష్ చేయకుండా తిరిగి వెళ్ళి టైంపాస్కి వెళ్ళినా ఏదో నా పొట్ట చేతిలో పట్టుకొని నేను వెళ్ళినా ఏ ఆర్డర్ వస్తుందో ఏ గిరాకీ దొరుకుతుందో ఏడ మిగిలిపోతుందో ఏడ ఒక మూట కట్టుకోవచ్చు 10-20 రూపాయలు అని వెళ్ళినా నేను. మూసి చుట్టుపక్కల ప్రాంతాలను దాదాపుగా 5,500 ఇల్లులకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది 100 అని చెప్తున్నారు. సంవత్సరాల నుంచి మూసి చేయాలా మూసుంది, ల్యాండ్ చేయాలా ల్యాండ్ ఉంది. నువ్వు ఏడ కొడతావు ఆడ కొట్టు. నీకు ఏడైతే నీకు మూసి నిన్న మొన్న ఈ దళారులు 4-5 ఏళ్ళ కింద నీకు కేటీఆర్ గవర్నమెంట్లోనో కేసీఆర్ గవర్నమెంట్లోనో ఓ కబ్జా పెట్టుకొని అమ్ముకుర్రు ఆడ కొట్టు నువ్వు. అవునా కదా? 100 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉన్నాయి కొడతా అంటే ఎట్లా? కొట్టేది ఉంటే వైఎస్ గవర్నమెంటే కొడుతుండే, కొట్టేది ఉంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. నువ్వు స్పెషల్ గవర్నమెంట్ ఏంది ఇది బీదల మీద? నీకు ఏం అధికారం ఉంది? నీకు ఏం అధికారం ఉంది అబ్బా నీకు? కానీ ఇవన్నీ ప్రభుత్వ భూములు, ప్రభుత్వానికి సంబంధించిన నాలాలు, చెరువులు అని చెప్తున్నారు కదా మరి. ఉన్నాయి అమ్ముకున్నప్పుడు అడగకపోతేవి, ఉన్నాయి అమ్ముకుంటేవి కదా. ఈ భగీరథ ప్రభుత్వ భూములు కావా అవి? అమ్ముకొని కోట్లు దండుకున్నప్పుడు వాడిని అడుగు, ఎట్లా అమ్మినవురా ప్రభుత్వ భూములు అని అమ్మినోని. అవునా కదా? అమ్మినోని అడుగు నువ్వు. వాళ్ళ 5 ఎకరాలు శ్మశాన్ ఘాట్కి ఇస్తా అంటావు, 3 ఎకరాలు ఆడికి ఇస్తా అంటావు, ఆ సంఘానికి 3 ఎకరాలు, ఈ సంఘానికి 2 ఎకరాలు ఇచ్చినావు. అవి గుంజుకొని అదే బీదాలకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టి వాళ్ళకి చెప్పు ముందుగా. వీళ్ళందరికీ ఇక్కడ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటున్నారు. ఇవ్వాలి, మళ్ళా ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తే ఏం లాభం అబ్బా? వాళ్ళకి టైం ఇవ్వాలి కుదుట వాళ్ళని. వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ కానీ, అరే ఈ అద్దు నాది కాదురా నైనా, ఇక నేను ఆ అద్దుకు ఒక తప్పది అని వాడు రిలీఫ్ కావాలి. నువ్వు సడన్గా వచ్చి వాడు వండుకున్న వంట, వాడు అన్నం ఉడుకుతానే ఉంది ఇంట్లో, నువ్వు వచ్చి గూల కొడుతున్నావు. వాడు కూరగాయలకు దేనికే పోయిండు, పోయి వచ్చే లోపల ఆ నీళ్ళు గూల కొడుతున్నావు. పద్ధతి ఇది? అకస్మాత్తుగా నీకు ఓడిచ్చినప్ప ఇంత అధికారము ఏ కోర్టు ఇచ్చింది? ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు? ఏమని ఇచ్చింది? ఇంట్లో వండుకొని ఉంటాడు, నువ్వు ఇంటి మీదకి పోయి ఆ నీళ్ళు గూల కొట్టమని ఇచ్చిందా? అటు ఇంట్లో వండుకొని తింటుంటాడు, వండుకున్నది కూడా. అని పిల్లలు బిచ్చం ఆడుకుందామంటే పక్కిల్లు లేదానికి, పక్కిల్లు వరుసగా ఇల్లు కూల కొట్టుకుంటా పోయినావు. ఒక ఇల్లు కూలిపోయింది, ఏదో అకస్మాత్తుగా వర్షం వచ్చో వాన వచ్చో గాలి వచ్చో కూలిపోయింది అనుకో. ఈ ఇల్లు కూలిపోతే ఆ 4 ఇల్లు ఈ 4 ఇల్లులు వచ్చి ఆయనకి బుక్కలు అన్నం పెడతారు, బట్టి ఇస్తారు, వానికి ఏదన్నా సబ్బు ఇస్తారు, స్నానం చేసుకోనికే చేస్తారు. నువ్వు ఉన్న 10 ఇల్లులు కూల 10 ఇల్లులు అక్కడ చూస్తే మూసి, ఇక్కడ చూస్తే బజారు ఉంది. ఏడాడక తింటాడు కాడు, ఏడాడక తింటాడు అబ్బాడు. ఇది పద్ధతి కాదు. ఈ గవర్నమెంట్ నాశనం అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇక 50 ఏళ్ళు కాదు, స్వాతంత్రం వచ్చి 8 ఏళ్ళు అవుతుంది. దానికి డబల్ టర్మ్ అయినా కానీ గవర్నమెంట్ రాదు. ఆ గవర్నమెంట్ రాదు. వీళ్ళు ఇక బాగుపడరు ఇక, అంతే ఇక. వీళ్ళ బతుకులు ఆగమే ఇక. హైడ్రా పనితీరు ఎలా ఉంది? రేవంత్ రెడ్డి ఏది ఏమైనా సరే కూలగొట్టడానికి హైడ్రా వస్తుంది. ఎవరైతే ఆక్రమణ చేశారో వాళ్ళందరూ ఇల్లులు కానీ బిల్డింగ్లు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామని చెప్తున్నారు. गलत है सब ये रेवंत रेड्डी सब कर रहे सो गलत है। पहले से जो है ना हर बड़े बड़े तोड़े तो जो है प्लानिंग से उनको ये वो देते। इसमें जो है ना ऐसा आके डायरेक्ट तोड़े तो घर वाले कहाँ जाना। स्कूल जो है ना मार्च तक है। अब यहाँ से स्कूल क्या करना? स्कूल बच्चे डबल बेडरूम में वहाँ जाके कहाँ पढ़ाना है स्कूल में? अब मार्च तक स्कूल चलता, यहाँ फीसा बने हुए वो करे हुए है। अब ये तोड़ दिए तो कहाँ जाना? हाँ, यहाँ पे रजिस्ट्रेशन करे, लाइट दिए, रोड दिए, डेनिस दिए। पहले से यहाँ एक बोर्ड लगा दिए तो हम 20-20 लाख रुपए दे के 25-25 लाख रुपए दे के जमीन कहीं को खरीदते। यहाँ एक एमआरओ बोर्ड लगा देना, बोर्ड लगा दे के बोल देना भाई ये जमीन गवर्नमेंट की है, तो बेचने वाला भी नहीं बेचता, खरीदने वाला भी नहीं खरीदता। एमआरओ को वहाँ पे तनख्वाह दे रही, जीएचएमसी वालों को तनख्वाह दे रही, हमारी पब्लिक का पैसा लेके तनख्वाह दे रहे। उल्ला बैठ के एक बोर्ड लगा दिए तो कौन बेचता कौन खरीदता जमीन? పబ్లిక్ का पैसा लेके तनख्वाह ले रहे। పబ్లిక్ పైసలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారు, పబ్లిక్ పైసలు తీసుకొని పర్మిషన్ ఇస్తారు.
పబ్లిక్ లంచం తీసుకొని ఇల్లులు కట్టుకొని ఇస్తుర్రు. నువ్వు నీ మున్సిపల్ ఉండి ఏం లాభం, నీ ఎంఆర్ఓ ఉండి ఏం లాభము, నీ డిమోషన్స్ కార్డు ఉండి ఏం లాభము. నువ్వు అప్పుడే కూల కొట్టేది ఉండే. ఎప్పుడైతే ఆడు పునాది పెట్టిండో ఇటుక కొట్టినప్పుడే తీసేయాలి. నువ్వు ఇయ్యాలొచ్చి తీసేస్తా అంటే ఇది మాత్రం కాదు, ఇది మాత్రం పద్ధతి కాదు. ఆ ప్రజల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ కు ముడుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఉండదు. నిన్నాక మొన్న 8 ఎంపీ సీట్లు ఇచ్చిర్రు. నీకు ఆ ధర్మం ఉండాలి. నిన్నాక మొన్న 8 ఎంపీ సీట్లు ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా రాలేదని కక్ష అంటారా? ఎవరు? హైదరాబాద్ పరిసర ప్రాంతాలల్లో కక్ష రాదు అనే కక్ష ఉంటే గెలిచిన వాళ్ళైతే నీ పార్టీలో వచ్చారు కదా. దానం నాగేందర్ వచ్చిండు, వాడొచ్చిండు, వీడొచ్చిండు, అందరు వచ్చిర్రు కదా. మళ్ళీ వచ్చిన వాళ్ళకి బతుకునేమి ఇచ్చినావు నువ్వు? నిన్ను నమ్మి వచ్చిర్రు. నిన్ను నమ్మొచ్చిన ఎమ్మెల్యేలకు బతుకులేదా? నిన్ను నమ్మి ఓటేసిన ప్రజలకు బతుకులేదా? అవునా కదా? ఇప్పుడు నిన్ను నమ్మి ఓటేసినందుకే కదా ప్రజల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. మంచోడో చెడ్డోడో ముసలోడే. కేసీఆర్ ఆ దొంగన లంగన తిన్నా కానీ తినబెట్టిండు. ఉట్టి వరదలు ఇంటి ముంగట ఇంటి వాన నీళ్ళు చిన్న వరద పోతే ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చిండు. ఎవరికి ఉన్న సాయం ఉన్నదే వీక్తుండే మళ్ళీ సాయం చేయట్లేదు అంటున్నావు. కళ్ళకి కనిపిస్తలేదా నీకు? కానీ వరద బాధితులందరికీ మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చిండు? ఇంతమంది వరద బాధితులే ఉన్నారు. ఎవరికన్నా ఇచ్చిండే అడుగు మళ్ళీ ఎవరికి రూపాయి లేదు. ఇస్తాన్నా నీ 6 స్కీమ్లే ఒకటి అమలు కాలే ఇంకా నీది. అంటే 6 స్కీముల్ని పక్కదారి పట్టించడానికి హైడ్రా అంటారా? సమస్య లేదు. 6 స్కీమ్లను పక్కదారి పట్టించడానికి హైడ్రా. ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకొని గట్టి ఏదైనా నిర్ణయం తీసుకోకుండా ఫ్రీ బస్సు పెట్టిండు. ఆడు మొగడు డ్యూటీకి పోతుండు, పెళ్ళం అక్క దగ్గరికి, అత్త దగ్గరికి, అన్న దగ్గరికి. ఎప్పుడెప్పుడు పాత రిలేషన్ ఆ బోలారం గిలారం ఉంటోళ్ళని కూడా ఇప్పుడు దగ్గర రిలేషన్ చేసుకున్నారు. అది ఈ ఫ్రీ బస్సు వల్ల కొత్త చుట్టాలు వస్తారు. నా పెళ్ళై 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళల్లో ఈ 6 నెలల నుంచి 60 ఏళ్ళ చుట్టాలు వస్తారు మా ఇంటికి. ఫ్రీ బస్సు ఉన్నందుకు ఎవరికి కావాలా ఫ్రీ బస్సు? ఎవరికి కావాలి? ఒక ఆడపిల్ల వెళ్ళక ఒక ఉద్యోగం చూసుకుంది. ఉద్యోగం చూసుకున్నప్పుడు వాడు ఆఫీస్లోడు ఆ షాప్ వాడు అడ్వాన్స్ ఇవ్వకుండా మంత్లీ నెలసరి ఒక పాస్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే నేను పోనో అది ఏ డేటు పోతుందో ఆమెకే తెలియదు. ఎప్పుడు ఫీవర్ వస్తుందో ఆమెకు, ఎప్పుడు వాంతులు వస్తాయో ఆమెకే తెలియదు. ఆమె ఒక పాస్ తీసి పెట్టుకుంటుంది అడ్వాన్స్గా. 1 మంత్ బిఫోరే కదా తీసి పెట్టుకుంటుంది ఆమె. ఈడు ఫ్రీ బస్ అనగానే ఇక వాళ్ళు ఇంట్లోకైనా వెళ్ళని వాళ్ళు కూడా వెళ్తుర్రు. ఇక బయటికి కౌకూరు పోతురు, మియాపూర్ పోతురు, ఆడికి బొలారం పోతురు, గిట్టకు అదేందిరా ఆడ నల్గొండల చెరువు గట్టుకు పోతురు. వాళ్ళు ఇద్దరు కలిసి పోతురు. అప్పుడు 10 మంది కలిసి పోమన్నా పోకపోతురు వాళ్ళు. ఇద్దరు కలిసే పోతురు. ఇప్పుడు ఏడుంటారు జనాలు. రూపాయి అంతా మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. బీడీలు చేసుకొని మన్ను చేసుకొని కైకిలి గంబడి పోయేటోళ్ళు ఉన్నారు. కూలగొట్టు రోడ్డు మీద వాడుతాడు. ఓటు ఎందుకు వేపించుకున్నాడు వాడు? ఎందుకు వేపించుకున్నాడు? రావాలా మా ముంగటికి? అప్పుడు ఎందుకు చెప్పలే? కరెంటు బిల్ ఎందుకు ఇచ్చిండు? నల్లలు ఎందుకు శాంక్షన్ చేసిండు? కరెంటు బిల్ ఎందుకు కట్టించుకుంటుండు వాడు? నల్ల బిల్ ఎందుకు కట్టించుకుంటుండు? మనిషికి ఉంటాలేవాడు. వాడి పెండ్లాం రోడ్డు మీద పడితే ఊకుంటాడా? ఇప్పుడు వాని ఇంటి ముంగటికే పోతాం. ఎట్లా ఉలగొట్టని వాని ఇంటి ముంగటికే పోవాలి. వాని ఇంట్లో వండ పెడతాడా మనుషులను? వాళ్ళు ఇప్పుడు కడుతోనున్నారు. నిండు పొద్దుల మనిషి, ఓ పిల్ల పెద్ద మనిషి అయి ఉన్నది, ముసలాము ఉన్నది. వాళ్ళని ఏడాదోలుతాడు. వాని ఇంట్లో ఉండాలి. ఉంటే కూడా ఒట్టిపిస్తాం. వాని ఇంటికాడనే ఉండాలి. మాకు డబల్ బెడ్రూమ్ లో ఏమొద్దు. వాని ఇంట్లో ఉంటాం. ఖచ్చితంగా కూలగొడతాం. వాని ఇంట్లో ఉంటే కూలగొట్టనిస్తాం. లేకపోతే మేము అడ్డం పంటాం. పెట్రోల్ పోసుకొని గాలి మొత్తం చచ్చినా సరే వాడు మాత్రం పదవి మీద ఉండకుండా చేస్తాం. ఏమనుకుంటుండ అసలు? జనాలు పేదలు ఏం బీకర్ అనుకుంటుండ ఏంది? ఏమనుకుంటుండ అసలు వాడు? 6 గంటలకల్లా హైడ్రా అధికారులు వస్తున్నారు. ఏదైతే బఫర్ జోన్ FTL పరిధిలో ఉందో వాటన్నిటి కూలగొడతానని చెప్పి కూలగొడతా సామాన్లు ఏంది అవన్నీ ఉండగా ఎట్లా కూలగొడతాడో తీసుకొని ఇవ్వకపోతే వాడు ఎవడు తీసుకొని అయిపోతే వాడిని ఇంట్లో పెట్టుకోమని వాడు కొనిచ్చిండా? జాగా వాంది.
జాగా మంది బాసాన్ని కొనిచ్చిండా చెప్పు, కొనిచ్చిండా? పైసలు పెట్టి కొన్నాం. అప్పుడే చెప్పేది నా తెలివి తక్కువ కొడుకు. వీడు ఎక్కంగానే 6 నెలలకు 9 నెలలకు ఇవన్నీ కనబడుతున్నాయి వీనికి. ఆ పెద్ద పెద్ద తీసి రమ్మని పొంది వాళ్ళతో అమ్ముందే ఎందో ఉందట, అది ఎందుకు తీస్తలేడు? అది తీసినాక రమ్మను. వంద మల్లారెడ్డి కాలేజ్ ఉందట, అది తీయమని. వాడు గుర్తు మీద అంటాడని మూసుకొని ఊకొని వీళ్ళు ఏం చేయరని మాట్లాడుతుండా. దొంగ కొడుకు ఎక్కడోడో నమ్మించి ఓట్లు వేయించుకొని వీని బొంద పెట్ట వీని దినాలు గాను వేసి రాని బొందకే నమ్మించి కొడుకు. నేను ఇంట్లో వాళ్ళకి 2500 ఇస్తా, మీరు కూర్చొని తినుండ్రి, బస్సు ఎక్కి తిరుగుండ్రి అని వాడి మీదకి పోవాలి ఇప్పుడు బస్సు. ఏమొద్దు, రేషన్ కార్డు లేకున్నా సరే మా ఇంట్లో మాకు ఉంటే చాలు అంతే. వాళ్ళు చేసేటి మాకేమొద్దు, మా ఇంట్లో జోలికి రావద్దు అంతే. రావద్దు అసలు వాడిని అసలు ఏమొద్దు మాకు అంతే. మా ఇంట్లో మాకు కావాలండి, మేము ఊకోము. వాడు ఫ్రీగా బస్సు వేసి కరెంట్ బిల్లు ఫ్రీ వేసి ఇవన్నీ వేసి మా ఇల్లు కూలిస్తే మాత్రం మేము ఊకోము. మేమైతే ఒక మా పాప ఎంత చిన్న చిన్న పాపలు ఉన్నారండి, ముసలోళ్ళు ఉన్నారు. ఎటని పోతాం, 5-6 మంది కొడుకులు నాకు. ఎటు పిల్లలు ఇప్పుడు ఎటు తీసుకొని ఇస్తాడా? ఇప్పుడు నాకు 3 కొడుకులు, 3కి ఇస్తాడా? డబుల్ బెడ్రూమ్ ఇస్తాడా 3కి? వాడు ఇస్తాడా 3కి? చెప్పు. పిల్లలు 3 సంవత్సరాలు ఒక ఇంట్లో 3 ఫ్లోర్లు ఉన్నాయి. వాడు 3 బెడ్రూమ్లు ఇస్తాడా? డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఏదొద్దు, మా ఇల్లు మాకు కావాలి. మన అమ్ముకొని వచ్చి కట్టుకుర్రు సార్ ఈడ. పుస్తలు తాడు గుచ్చుకొని కట్టుకున్నారు. ఇంట్లో ఏదో ఉంటాం కదా పిల్లలు, ఇట్లా పోయి పని చేసుకొచ్చుకుంటాం. పిల్లలకి స్కూల్ దగ్గర ఉన్నాయి. నువ్వు హైదరాబాద్ వచ్చి కూలగొడతా సామాన్లు తీయకపోతే వాడిని గతిగా ఏముందో అనుకుంటుండొచ్చు. ఏం చెయ్యరు అనుకుంటుండు కదా, నన్ను ఏం చేయరు, నేను ఎంపీని ఎమ్మెల్యేను అవి అనుకుంటుండు కదా. ఏమైతుందో చూడుర్రి మీరే వీళ్ళంతా వాని పని. ఈ రోజు ఒక్కొక్క రూపాయి కాయ కష్టం చేసుకుని మేము కట్టుకున్నాము. ఈ రోజు పొట్ట గరీబ్ వాళ్ళ మీద కొడతా అంటాడు. ఫస్ట్ అన్ని కూల కొట్టమాను. అంత ధైర్యం ఉంటే గరీబ్ వాళ్ళ పొట్టల మీదకి రావద్దు. ఫస్ట్ అన్ని కూల కొట్టినాక ప్రజలే తీయమను. వాళ్ళది మంచిగా ఉంటది. పేదవాళ్ళ కాడికి ఎందుకు ఇట్లా వస్తుండ్రు? ఒక్కొక్క మేము 1 రూపాయి, మీరైతే మాకు రూపాయి ఇవ్వలే కదా. కాయ కష్టం రూపాయి ఇంత కష్టం చేస్తే మాకు ఎరుకుంటుంది. మీకు ఈ రోజు కూల కొడతా అంటే ఎట్లా అది వస్తుంది? మాకు ఆగస్టు మాకు ఇట్లా కడుపులో మంటది. మా ఇల్లు పోతే మమ్మల్ని కాలబెట్టిన తర్వాత ఈ రోజు పెట్రోల్ వేసిన తర్వాత మీరు తీసేసేయండి. పెట్రోల్ రేవంత్ రెడ్డి అన్న నువ్వేమో మాకు 1 రూపాయి ఇవ్వలేదు, ఒక కథ ఇవ్వలేదు, ఏం చేయలేదు. మా ఇళ్ళకి వచ్చి ఒక చూసిపోయి నువ్వు చేస్తున్నావు కాబట్టి మాకు ఏం చేసినా పెట్రోల్ పోసుకొని వస్తావు. నువ్వేమన్నా 1 రూపాయి ఇచ్చావా భారకో? నువ్వేమన్నా 1 రూపాయి మాకు ఇచ్చావా? మేము కష్టపడి తెచ్చుకున్నాం, కష్టపడి సంపాదించుకున్నాం. మేము ఇవాళ నువ్వెవడు మాయా దానికి నువ్వు వస్తానికి? మా ఏమైనా ముసినదిలో ఉంటే తీసేయి, నీకు అడ్డం ఉంటే మాకు దారి చూపించి తీసేయి. మాకు దారి చూపించి నువ్వు తీసేయి, దారి చూపించి తీసేయి. నీకు అడ్డం ఉంటే తీసేయి, ముసిదేవులు ఉంటే అడ్డం ఉంటే మాకు దారి ఉంటే చూపించి తీసేసేయి. అంతేగానన్నా నీకు మంచిగా ఉండదు ఇది. నీ పెళ్ళానికి నీ మనవడికి నీకు మా ఉసురు పక్కా తగిలిద్ది. డబల్ బెడ్రూమ్ ఇస్తాం, మేము ఎక్కడ పోవాలన్నా డబల్ బెడ్రూమ్ ఏం చేసుకోవాలి చెప్పండి? వాటర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. అందులో చేర్చి మాకు ఇచ్చి మాకు అందులో చేర్చి నువ్వు చేసుకుని పని ఏంటో అంతే. ఏ అడవిలో ఇస్తాడు? మేము అక్కడ పోయి పిల్లలు స్కూల్ ఉన్నాయి, అందరు స్కూల్లో ఎక్కడని అడవిలో పోయి ఇస్తాడు. మేము అడవిలో పోయి ఉంటామా? ఎక్కడనే ఇస్తాడు, ఇక్కడనే ఇస్తాడా? ఇక్కడ ఇస్తాడు ఆడు ఏదన్నా చెప్ప. ఏడో కేసీఆర్ కట్టిన పుణ్యానికి వచ్చిన ఇండ్లు నేను ఇస్తా అంటున్నాడు. వాడేమన్నా కట్టిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? వాడు నిన్న ఇప్పుడు 8 నెలలు అయిందో ఎంత అయిందో వాడు వచ్చి, అంతే 9 నెలలు అయింది. వాడేమన్నా కేసీఆర్ ఇల్లు కట్టినవి ఉన్నాయి పోయి అలా తోలుతా అంటుండు. ఆడ మేము ఈడ మా ఇంట్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఆడ అన్ని సౌకర్యాలు ఉంటాయా? మాకు ఎంత బాధపడుతున్న పిల్లలతో. వాడు మనమనిది బర్త్డే చేసుకుంటే వాడి బొందా వాడి ఆడాది మాసికం చేసుకుంటుండు. వీళ్ళంతా కోసం చూసుకున్నావు. 100,000 మంది నాశనం అయిపోతుంది. మా ఉసురులను తగిలి నీ పెళ్ళం ఖచ్చితంగా మోసింది. నీ పెళ్ళం మా ఉసురులను తగిలి రూపాయికి రూపాయి అలవాంచి కట్టుకున్నాం. మేము నీకులాగా అక్కరంగా తినలే, కష్టపడి కట్టుకున్నాము. మేము అక్కరంగా కట్టుకోలేదు. మేము చెమట తీసి కట్టుకున్నాం. నీకేమన్నా వద్దమా? నువ్వేమన్నా 1 రూపాయి ఇచ్చావా? మాయ కోలుకుంటా నువ్వెవరివి? నీకేం సంబంధమో? నీకేం లేక మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు నేను కూలగొడతా నువ్వు ఏంది అన్న వండి పొడతావా? ఈడికెళ్ళి గాడికి ఎడుకో తీస్తాడట. వాడి పెళ్ళాం పిల్లల్ని కోడల్ని అందరిని వండ పెడతాడా? మేమేమో రోడ్డు మీద పడాలి. వాడి న్యాయమే ఉందా?
కొడుకుని గెలిపించిందే 30 అయింది మా పానాలు తీసేస్తాం. వండకుండా కుండదల ముసి నదిలో పోతున్నాం తమ్మి. వండకుండా కుండ తింటలేదు తమ్మి. మేము పిల్లలకు షుగరోళ్ళం, బీపీలోళ్ళమే. మేమేదన్నా అవుతాం. మా బిడ్డలేమైపోవాలా? మా బిడ్డలేమైపోవాలి? తినటానికి వచ్చాం, వాళ్ళు ఏదో సంపాదించి మాకు పెడతానికి వచ్చారు బిడ్డలు. మాకు ఇప్పుడు సంపాదించి 1 రూపాయి పెడతానికి వచ్చారు బిడ్డలు. మేము పోయినాక వాళ్ళు ఏంచుకు నమ్మించాడు. మేము పోయినాక దేనికి? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇంతమంది మధ్యలో రామారావు కాడి నుంచి వచ్చారు. ఎవరైనా చేశారు ఇవన్నీ? ఎవరైనా చేశాడు ఈ పనులన్నీ? నీవెందుకు చేస్తున్నావు ఇట్లా? నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు దిగి ఇది మెయిన్ చెప్పాలంటే ఆక్రమించిన భూమి అస్సలు కాదండి. ఇది రావుల బీరయ్య, రావుల బాలయ్య వాళ్ళ దగ్గర నుంచి పట్టా భూమి. మేము పైసలు ఇచ్చి కొనుక్కున్నాము. మా ఆక్రమించిన భూమి మాత్రం కాదు. పైసలు ఇచ్చి కొనుక్కొని కూలీ నాలి చేసుకొని మేము కష్టం చేసుకొని ఇల్లు కట్టుకున్నాక మేము 30 లక్షలు 40 లక్షలు పెట్టి 3 floors 2 floors వేసుకునేదాక నువ్వు ఏం చేసినావు అప్పటిదాకా? ఇప్పుడు వచ్చి కూలగొడతా అంటే సడన్ గా మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఆక్రమించిన భూమి మాత్రం కానే కాదు. ఇది మేము బాజప్తా పైసలు పెట్టి పేపర్లు ఉన్నాయి, పట్టా భూమి. ఇది కావాలంటే ఎంక్వైరీ చేసుకోమనండి. అందరికి పట్టాలు ఉంది, పట్టా భూమి. ఇది పట్టా అందరూ 60 గజాలన్నా ఏమన్నా 100 గజాలు 150 గజాలు 200 గజాలు ఉన్నాయా? చిన్న చిన్న 60 గజాలలో జాగాలో కూలగొట్టి మమ్మల్ని రోడ్డుకి ఇడిస్తే నువ్వేం సాధించినట్టు? సమాజానికి నువ్వేమి? నువ్వు మళ్ళీ వస్తావా? నువ్వు మళ్ళీ నిన్ను గెలిపిస్తారా ఎవరన్నా? మా ఇంట్లో 11 మంది మెంబర్స్. మేము ఒక కొడుక్కి 2 పిల్లలు, ఒక కొడుక్కి 3 పిల్లలు. మేము పెద్దవాళ్ళం. మా ఆయనకి 66, నాకు 61 వచ్చేసి. మేము ఇప్పుడు ఏజ్ పైబడ్డాలమ్మా కాదా? అవునా? అయితే మాకు కింద పార్కింగ్ లో ఒక రూమ్ తీసారు మా పిల్లలు. ఫస్ట్ లో ఒక అబ్బాయి ఉంటాడు, సెకండ్ లో ఒక అబ్బాయి ఉంటాడు. పెంట్ హౌస్ వేసినాము. మా కుటుంబం ఏమంటాము, మా కుటుంబం అంతా ఒక దాంట్లో. అదే 60 గజాలు. తర్వాత ఇప్పుడు ఈ టెన్షన్ వచ్చేసరికి మా ఆయనకు షుగరు, బీపీ, నాకు మొకాళ్ళ నొప్పులు. ఇప్పుడు ఇందిరా ఏమంటారు ఇండ్లు ఇస్తా అంటున్నారు కదండి. ఆ ఇండ్లతో నేను ఎక్కలేను కదండి. మా 2nd ఫ్లోరే నేను ఎక్కలేను. మా పిల్లలకి ఇంది వరకు నాకు అన్నం తెచ్చిస్తారు, కూరగాయలు తెచ్చిస్తారు, అన్ని చేస్తారు. అటువంటిప్పుడు ఆయన ఎక్కడో ఆ ఇండ్లు ఇస్తానంటే మేము ఉండలేము, ఎక్కలేము. అది మాతోటి కాదు. మా పిల్లలు, మా కుటుంబం మా కండ్ల ముందు ఉండాలని మేము కోరుకున్నాము, కట్టుకున్నాం. ఆఖరికి మా జీవితం ఇళ్ళనే ఆగిపోవాలి. దేవుడి దగ్గర పోయేది మా ఇంట్లో నుంచే పోవాలి. ఎక్కడో పోయి ఎక్కడో ఉండి ఎక్కడో ప్రాణం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మాకేం కావాలి? మా పిల్లలు మా కండ్ల ముందు ఉండాలి. మా కుటుంబం మా ఏమంటారండి అప్పు సప్పు చేసి కొంచెం కొంచెం మా శక్తి అయిన మేర కట్టుకున్నామండి. దాన్ని ఇప్పుడు వచ్చి నువ్వు సరైన నిర్ణయం తీసుకోకుండా పేదవాళ్ళని అద్రగణం చేసి మీరు పెద్ద పెద్దవాళ్ళని ఆపేసిర్రు. ఎందుకు? ఫాతిమా కాలేజీని ఎందుకు ఆపేసిర్రు? ఇంకొకటి ఎందుకు ఆపేసిర్రు? వాటినన్నీ ఆపేసి చిన్న వాళ్ళ మీద పడ్డారు ఎందుకు? కనీసం అవి చేసి చూపించి, ఒక్క మాట అండి, అవి చేసి చూపించి పేదవాళ్ళ దగ్గరకు ఒకసారి అన్నిటి సమాన భావంగా చూస్తున్నాడు అనేది మాకు ఒక ఆలోచన ఉంటుంది. గురుగారు ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. అంటే ఇలాగా మూసీ నదిలోనో, నాలాల్లోనో, చెరువుల్లోనో కట్టడాల వల్లే హైదరాబాద్ చిన్న వర్షం పడినా మునిగిపోతుంది అంటారు. నిజంగా ఇక్కడ వాటర్ వస్తాయి? ఒక చినుకు వాటర్ వస్తే మేము ఏదంటే మేము ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళిపోతాం. వర్షం ఎంత పెద్ద వర్షం వచ్చినా నువ్వు హుసేనగర్ చెరువు కట్ట తెగిపోయినా ఇడికి నీళ్లు రావు. ఇది గ్యారంటీ ఇస్తా. మొత్తం 7 గేట్లు 11 గేట్లు ఇప్పిన రోజు కూడా నీళ్లు రాలేవు. ఇంతవరకు ఇడికి నీళ్లు రాలేవు. ఒక్కొక్కరు చిన్న 60 గజాలు తీసుకొని కాయ కష్టం చేసి 3 పిల్లలు ఉన్నారు. కాయ కష్టం చేసి పొలాలు ఊళ్ళో 2 ఎకరాల పొలం అమ్మితే 50 లక్షల రూపాయలు వస్తే నేను ఇల్లు కట్టినా. మేమేం మా పరిస్థితి ఏం కావాలి? మా గతి ఏం కావాలి? మేము ఏం చేయాలి చెప్పండి? తీసుకుపోయి నువ్వు డబల్ బెడ్రూమ్ అని చెప్పి డబల్ బెడ్రూమ్ లో వారేస్తే మేమేం కావాలి? మా పరిస్థితి ఏం కావాలి? నాకు 3 కొడుకులు 3 ఫ్లోర్లు వేసుకున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లోర్ ఇచ్చిన. నేను కింది రూమ్ లో ఒక రూమ్ ఉంటా. పర్మిషన్ లేదు ఎట్లా కట్టనిస్తారు? కట్టనిచ్చిన ఎట్లా కట్టనిస్తారు? నీళ్ళు ఇచ్చిర్రు మంచిగా బాగా చెప్తా. రిజిస్ట్రేషన్ అండి ఇది. ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? సో ఇక్కడ మనం ఒకసారి మహిళలందరినీ చూస్తున్నాం. వీళ్ళంతా కూడాను వీళ్ళందరూ సొంత ఇల్లులు ఉన్న వాళ్ళే. ఎవరైనా సరే, ఏ ఒక్కళ్ళైనా సరే సొంత ఇంటి కళ కోసం ఖచ్చితంగా కష్టపడి కట్టుకున్న వాళ్ళే. ఒకసారి ఎంత ఆశపడి కట్టుకున్నారో ఒకసారి వాళ్ళ ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి 20 గజాలలో కట్టుకోవడానికి మాకు ఇప్పుడు ఏజ్ ఉన్నదే 40, 39, 40 ఉన్నాయి. ఈ ఏజ్ వరకు మేము ఇది సంపాదించుకున్నాం. ఇప్పుడు ఇది గులగొట్టేస్తే మళ్ళీ ఏం సంపాదిస్తాం? మాకు మా ఆరోగ్యాలు సహకరిస్తాయా? మాకు అంత శక్తి ఉందా మళ్ళీ సంపాదించేంత? మా పిల్లల్ని చదివిపియొద్దా మేము? రేకులు కూడా మేము కష్టపడి సంపాదిస్తాం. అందరూ కింద రూపాయికి రూపాయి. ఇల్లు ఎవరైనా చూపిస్తారా? మొత్తం చాలా మంది ఇక్కడ చాలా కష్టపడి ఎన్నో ఆశలతో, అంటే వాళ్ళు ఉన్నంత వరకు కూడాను
ఇదే ఇంట్లో ఉండాలనుకుంటారు ఎవరైనా సరే. ఆపరేషన్ చేయించుకొని లకడీ కపూర్ పోయి సైకిల్ మీద లకడీ కపూర్ వెళ్ళి పని చేసి వచ్చిన సైకిల్ మీద వెళ్ళి లకడీ కపూర్ మీద కష్టపడలేం. ఇవాళ నువ్వెవడు రా మాకు చెప్తానికే ఇది నా ఇల్లు. సో ఇది చిన్న చిన్న ఇల్లు అంటే సొంత ఇంట్లో ఉండాలనే కళ ప్రతి ఒక్కరికి ఉంటది. చూడండి ఎలా వీళ్ళు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, ఉండాలనుకుంటున్నారు. సో ఒకసారి చూద్దాం ఒకసారి. 60 గజాలు పెద్ద ఆపరేషన్ చేపించుకొని కాళ్ళు మేము పడి మేము ఇట్లా పోయి కట్టి సంపాదించుకున్నాం. మేము మేస్త్రి పని చేసుకుంటాం. మా ఆయన మేము మేస్త్రి పని చేస్తాం. ఇది ఒక్కటే మాకు 2 బిడ్డలు. పెద్దలుడు చనిపోయిండు మొన్న. చిన్న చిన్న పిల్లలు అడుగు ఎవరినైనా. మేము ఎంత బాధపడి ఎంత కట్టుకున్నాం రేవంత్ రెడ్డి అన్న, ఒక్కసారి దయచేసి మా జోలికి రాకు. నిజంగా ఇల్లు చూస్తుంటే అంటే 60 గజాల్లోనే ఎంత ముద్దుగా కట్టుకున్నారు. అంటే సొంత ఇంట్లోనే ఉండాలి చివరి వరకు కూడాను వాళ్ళ ప్రాణాలు. మేము ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి చచ్చిపోయినా కూడా ఇక్కడి నుంచి మేము సమాధిలోకి వెళ్ళాల్సిందే. అంతే, ఒకటే మాట. అలాంటి ఆశతో ఇల్లు కట్టు అంతే, మేము ఇష్టపడి ఎంత కష్టపడి కట్టుకుంటేనో నిజంగా వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఉన్న దాంట్లో ముడుచుకొని కట్టుకొని మేము చేసుకుంటున్నాం. ఇంత బాధ ఉన్నాం. మా పెద్దలు జరిపిన మాకు 2 మనవరాళ్ళు. ఆయన సోగరా మా భర్తకి అన్ని మేమే చూసుకోవాలి. పోయినసారి రేవంత్ రెడ్డికి హెల్ప్ చేశారా ఈ ఎలక్షన్స్ అప్పుడు? ఓట్లు ఎవరు వేసారు ఎవరు చెప్పరన్న మాట, ఎవరు చెప్పరు అసలు. ఆ మాటని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారు. కానీ ఈ పంచాయతీ తప్పు కాదు, కరెక్ట్ కాదన్న. అది నువ్వేదన్నా అవకాశం ఇచ్చి జనానికి అవకాశం ఇచ్చి మాట్లాడు. మేము ఉన్న దాంట్లోనే. ఇప్పుడు మా పిల్లలు ఈ 1 వీక్ 15 డేస్ నుంచి మా ఇల్లు పోతుంది అనే డౌట్ వచ్చేసింది కదా. అయితే మేము ఏం చేసినాం, మా పిల్లలు కిరాయి కోసం తిరుగుతున్నారు. 4 మెంబర్స్ మేము. మళ్ళీ తర్వాత మా మమ్మీ మా డాడీ ఉన్నారని చెప్తే ఇవ్వట్లేరు ఇండ్లు. ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ 16,000, ట్రిపుల్ బెడ్రూమ్ 20,000, 22,000. అటువంటప్పుడు మా పిల్లల్ని ఎలా చదివించుకుంటారు? ఇంత రెంట్ ఎట్లా కడతారు? ఇప్పుడు సొంతంలో ఉన్నాం కాబట్టి హాయిగా పిల్లల్ని మంచి పొజిషన్లో చదివించుకుంటున్నాం, మంచిగా ఉన్నాం మా కుటుంబం వరకు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఇళ్ళ కోసం తిరిగితే ఇండ్లు దొరకట్లేదు. తర్వాత పేరెంట్స్ ఉన్నారంట అసలు ఇవ్వట్లేరు. ఇంకా మా పెద్ద అబ్బాయికి 3 పిల్లలండి, 2 అమ్మాయిలు 1 అబ్బాయికి 3 పిల్లలు మేమంటే కూడా ఇవ్వట్లేరు. 2 ఉండాలి, 2 వాళ్ళు 2 వీళ్ళు. అంటే ఇలాంటి అవస్థను ఎంత కష్టం అండి చెప్పండి. మేము సొంత ఇంట్లో ఉన్నాం, ఆల్రెడీ రెంట్కి పోలేము. ఆల్రెడీ మా ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయండి. ఇట్లా గీజర్ వేసుకున్నాం అంటే వెన్నీళ్ళతో చేస్తాం. రెంట్ హౌస్లలో ఉంటాయండి, ఉంటాయి కదా. ఇది అలవాటు పడ్డాం కదండి మేము సుఖానికి. డబ్బులు ఖర్చు పెట్టుకొని సుఖాన్ని వేరే చోట ఉండలేం కదండి. ఇట్లా అట్లా అది 2 బిడ్డలే ఉన్నారు. పెళ్లిగా ఇంకా ఖాయం కాలేదు. ఎట్లా చేయాలి నేను పెళ్లి చెప్పు? ఇల్లు కూడా పడతానే నేనుండాలి. ఇల్లుంది ఇరి ఏడుండాలి నేను చెప్పురి. పొలం అమ్మ ఉన్న ముత్తమంత పొలం అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు బిడ్డ పెళ్లికి ఉంది, నేను ఏం చేయాలో చెప్పురి మీరు. ఇది ఒకటే ఆధారం. చేత కాదని ముసలి ముఖాలన్నప్పుడు చేత కాదని ఇల్లు కట్టుకొని ఇంత కిరాయికి ఇస్తామని బతుకుదామని కట్టుకున్నాం పొలం అమ్మ. ఏం చేయాలో చెప్పురు. ఇప్పుడు ఎట్లా కనబడుతున్నాం మేము మనకి? ఇప్పుడు 2 బిడ్డలే నాకు. ఎవరి ఆధారం? మాకు ఆధారం ఎట్లా చెప్పురు మరి మీరే? ఎట్లా చేయాలి? ఉన్న ముత్తమంత పొలం అమ్ముకొని మమ్మల్ని లోలు నడపాలి చెప్పురి. బిడ్డలు నడుపుతారా చెప్పురి మరి? వాడు ఇస్తాడా? ఇప్పుడు కూలగొట్టి ఇంత బిల్డింగ్ కట్టిస్తాడా నాకు? కిరాయిల మీద బతుకుదామని పొలం అమ్ముకొని కట్టుకున్నా. నేను 6 నెలలు అవుతుంది నేను కట్టుకోను. అంతే కట్టేటప్పుడు రాలేదు. బాడుకావు ఏ బాడుకావు మరి పోతాయమ్మని ఒక బాడుకావని చెప్పిండా? పర్మిషన్ వచ్చి పోలీసు వాడు అన్నారు చాపాలే కదా మరి. ఏ బాడుకావు రాలేదు మరి. పర్మిషన్ తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళు పైసలు తీసుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళే గవర్నమెంట్ వేసింది రోడ్డు. వస్తాయి జిహెచ్ఎంసీ 24/7 వస్తాయి జిహెచ్ఎంసీ వాటర్. పరిపాలన ఏం చేస్తుండు? జనాలు ఉసురు పోసుకుంటాడు. లక్షల జనాలు వీని మీదింత మన్ను వస్తురు. నేను బొంద మీద ఏడుస్తుండ్రు. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు చేసేటోళ్ళు ఇప్పుడు కడుపున వస్తుందంటే నువ్వు వచ్చి కూలగొడతా అంటాను. వాళ్ళు ఎటు పోవాలి? ముసలోళ్ళు భర్త లేని వాళ్ళు ఉన్నారు. నా సొంటోళ్ళు కొడుకులు చూడకపోతే నేను ఎటు పోవాలి? మాకు మా ఇల్లు మాకు ఉండాలి అంతే. మేము ఎట్లా బతకాలి? కిరాయిల మీద బతకమని కట్టుకున్నా నేను. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి చెప్పురి? వాడు కూల కొడితే నేను నా మగనికి చాతనైతే లేదు. ఎంత కష్టమని చేసాను మీద కింద వేసుకున్నాము. కిరాయిల మీద బతుకుదామని. బిడ్డలు చూస్తారా ఎప్పటికీ? కొడుకుంటే చూస్తాడు. మరి కొడుకు లేరు నాకు. ఎట్లా మా పరిస్థితి చెప్పురి? మొన్న చచ్చిపోయింది ఆ పిల్ల, ఇప్పుడు పుష్పవతి అయింది. ఇప్పుడు ఎట్లంటే పోతాం చెప్పురి? లేరు ఇప్పుడు అలా కూడా కూల కొడతాం. మేము ఎటు పోతాం చెప్పురి?
వానికి మా ఉసురు ముట్టదా నాశనం కాని మా ఉసురు ముట్టదా వానికి ఆమె 10 మొగడు పోయిండు బిడ్డ పోయింది మొగడు లేడు బిడ్డ పోయింది 2 పిల్లలు పెట్టుకొని నేను ఇప్పుడు ఏం చేయాలి ఆ పిల్లలు తీసుకొని ఏడుకోవాలి ఏ డబుల్ బెడ్రూమ్ ఇవ్వద్దు మాకు మేము కష్టము నాకు ఇప్పుడు కష్టం చెయ్యలేను 15 ఏళ్ళు అయ్యింది మేము వచ్చి నా బిడ్డ మొన్న చచ్చిపోయింది నా బిడ్డ చచ్చిపోయింది నేను ఇప్పుడు ఏం చెయ్యలేక మేము ఇల్లు కట్టలేము మేము ఏ డబుల్ బెడ్రూమ్ మాకు వద్దు మీరు ఏడికి పంపించిన మేము చచ్చిపోతాం ఇక నా పిల్లలకి తీసుకుపెడతాను మేము చచ్చిపోతాం కానీ మేము ఏడికి మమ్మల్ని ఎవ్వరు కాపాడొద్దు మాకెవ్వరు కాపాడొద్దు మాకు ఇల్లు వద్దు ఏమొద్దు మీరు ఇచ్చేది నా మొగడుండి కట్టుకున్నాం మాకు శాతం అయినప్పుడు మొగని ఓడగొట్టుకున్నా పిల్లని ఓడగొట్టుకున్నా అలా పిల్లలను పెట్టుకొని ఉన్నా రేవంత్ రెడ్డిని తెచ్చిండ్రు మా ఇంట్లో అరవనీకి మా ఇంట్లో ఆశిండు మమ్మల్ని ఆశ పెడితే మేము చచ్చిపోతాం కానీ ఇంకా మాకు డబుల్ బెడ్రూమ్లు అనేది వద్దు మావి మొయ్యడానికి మాకు శాతం కాదు మేము అది మాకే శాతం అయితే లేదు వండుక తిన్నకే శాతం అయితే లేదు మేము ఆ ఇంటికి పోము మాకు ఆ ఇల్లు వద్దు మా ఇంట్లో ఓడగొట్టుకొని మేము ఆయన ఇల్లు అడిగినాము ఆయన నుండి మన ఇంట్లో ఆయనకు ఒక్క బిడ్డ ఉన్నది కదా ఆ ఒక్క బిడ్డ ఉన్నది కదా మా ఉసురంతా కోసుకొని ఎవరేళ్ళు బతుకుమను నా పిల్లలు ఎంత గొడవడు తల్లి గొడగొట్టుకొని వాళ్ళకి అదే ముట్టని ఆ రేవంత్ రెడ్డికి అదే ముట్టని నేను ఎంత గొడగొడుతున్నాను నా పిల్లలను చూసుకొని ఆ రేవంత్ రెడ్డి బిడ్డకి అదే ముట్టని రేవంత్ రెడ్డి ఎంత పెద్దోడైనా ఎన్ని రాజకీయాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి ఒక్కడే రాలేడు ఎన్ని రాజకీయాలు వచ్చినాయి ఎన్ని రోజులు వెళ్తావు నువ్వు రాజము ఎవరు మామూలు ఒక్క మనిషి ఎన్టీ రామారావు రాజకీయం చేయలేడా ఎన్టీ రామారావు రాజకీయం చేసేసండి హైదరాబాద్ లో ఉన్నాం మేము ఎన్టీ రామారావు రాజకీయం చేసిండు తర్వాత రాజశేఖర రెడ్డి చేసిండు చంద్రబాబు నాయుడు చేసిండు 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు మాకేమన్నా హెల్ప్ చేసిండు వరద వచ్చిందంటే మాకు నీళ్ళు కొట్టు రాలేవు 10,000 ఇచ్చిపోయిండు ఏమి ఇచ్చినావు మాకు ఇస్తానదే ఇయ్యలేవు నువ్వే డబుల్ బెడ్రూమ్ ఇస్తావు వాడు గట్లే నువ్వెందుకు ఇస్తావు బాడకావు నువ్వెందుకు ఇస్తావురా నీ నోట్ల మన్నువాడా నువ్వు ఇక్కడికి విసేసినావురా ఆడవిళ్ళకు 2,500 ఎన్నిక శాతం బాడకావు నువ్వేమిస్తావురా నీ ఇంటికి కట్టిస్తున్నావురా సంపాదించి నీ రెక్కలు బొక్కలు తిరిగినాయి కష్టపడి సంపాదించిస్తున్నావు మాకు నీ 200 వద్దు 2,000 వద్దు నీ రూపాయి వద్దు మాకేమొద్దు మా ఇళ్ళకెళ్ళి మేము ఇయ్యం మేము ఇళ్ళకెళ్ళి మేము బయటకు వెళ్ళాం కూడా 2500 వద్దు వాడు ఏం చెయ్యొద్దు మేము పొద్దున్న దాకా పోయి చేసుకొని తింటాం సార్ మా ఇంట్లో మాకు అంబర్పేట సో అది ప్రస్తుతానికి న్యూ అంబేద్కర్ నగర్ కి సంబంధించిన అంబర్పేట ప్రాంతం ప్రజలు మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా రూపాయి కూడబెట్టి దాదాపుగా 30-40 ఏళ్ళ నుంచి కూడాను వాళ్ళ కష్టార్జితంతో మేము ఇల్లు కట్టించుకున్నాం ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని కేవలం ఇల్లు కట్టించుకొని ఆ ఇంటి మీదే బతుకుదామని చెప్పేసి చాలా మంది ఇక్కడ అందరూ కూడా రోడ్లకు పైకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది పెట్రోల్ డబ్బా పట్టుకుని ఎవరింటి ముందు వాళ్ళేం చచ్చిపోతాం ముందుగానే చెప్తున్నాం మేము రెక్కలు కష్టం చేసుకుని మేము బతికామన్నా మాకు ఏది వద్దు నువ్వు అసలు మాకు ఏది వద్దు మా ఇంట్లో మేమే బతుకుతాం ఒకటే మొత్తానికి వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు కానీ ఫ్రీ బస్సులు కానీ ఉచితంగా ఇచ్చే ఫ్రీ బిల్ ఏవి వద్దు కానీ మా ఇల్లు మాకుంటే చాలు మా ఇల్లు మాకుంటే ఖచ్చితంగా మేము కష్టపడి బ్రతకగలుగుతాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడాను అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది భర్తలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు పిల్లలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కనీసం వాళ్ళ బిడ్డలు చేస్తే తినడానికి కూడా అలాంటి లేని పరిస్థితులు వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు కష్టార్జితం కట్టుకున్న ఇల్లుని ఇలా కోలుగొట్టడం ఎంతవరకు సరికాదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది సో మనం కూడాను పాయింట్ బ్లాంక్ టీవీ తరఫున వీళ్ళందరికీ న్యాయం చేయాలి వీళ్ళు ఏదైతే నిజంగా కష్టపడి కట్టుకున్న ఇల్లులు ఉన్నాయో వాళ్ళ ఉన్నంతకాలం ఆ ఇంట్లోనే ఉండాలని చెప్పేసి వాళ్ళు భావించి కట్టుకున్న ఇల్లు వాళ్ళందరికీ ఉండాలని చెప్పేసి మన పాయింట్ బ్లాంక్ టీవీ తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం